అలానే విశేషం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ప్రత్యర్థిగా వ్యతిరేకించవచ్చు ఏమో కానీ ఆయన విజన్ మాత్రం తప్పు పట్టలేమనేది కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పెద్ద స్టేట్మెంట్ బిజినెస్ పీపుల్ పారిశ్రామికవేత్తల నడుమ ఇటీవల కాలంలో. చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ చాలా స్పీడ్గా వేగంగా ఉంటుంది. దానికి ఉదాహరణ క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి కీలకమైనటువంటి మీటింగ్ అమరావతిలో జరుగుతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఆతిథ్యం పారిశ్రామికవేత్తలకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనే స్వయంగా వడ్డిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ పట్ల ఎంత అభిమానం, ప్రేమ, ఆదరణ ఉంది అని చెప్పి చెప్పడానికి అదొక ప్రయోగం, లేదంటే అదొక అస్త్రంగా పనికొస్తుంది. ఆయనే స్వయంగా ఆతిథ్యం ఇస్తారు. అది చూసినటువంటి పారిశ్రామికవేత్తలు మిస్మరేజ్ అయిపోయి పెట్టుబడులు పెడతారు. మైక్రోసాఫ్ట్ కూడా అలానే తీసుకొచ్చారు ఆయన హైదరాబాద్కి. అలాగే వివిధ కంపెనీలు కూడా హైదరాబాద్కి తీసుకురావడం వెనక ఆయన కృషి చాలా ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూసి హైదరాబాద్లో పెట్టుబడులు అనేక మంది పెట్టారు. ఐటీ రంగాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఆయన పడినటువంటి తపన ఆ రోజున సేమ్ అలాంటి తపనే డబుల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ ప్రపంచం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమే ఉంటుందని చెప్పి ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఆ దిశగా ఆయన విజన్స్ని తయారు చేస్తున్నారు. ఆయన విజువలైజ్ చేసుకున్నారు రాబోయే 30 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుంది ప్రపంచం, ఆ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. అందుకే ప్రజలందరినీ అటువైపు మరల్చడానికి, అటువైపు తిప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ వీటి ఆధ్వర్యంలో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి విధంగా క్వాంటమ్ కంప్యూటర్స్ మీద వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్లో బిగ్ షాట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఐటీ రంగంలో ఉండేటువంటి టెక్ దిగ్గజాలు, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి, రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఎందుకు అవసరం అవుతాయి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సింపుల్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే. ఇప్పుడు మనకి అందుబాటులో ఉండేవి క్లాసికల్ కంప్యూటర్స్. ఈ క్లాసికల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ టైం తీసుకుంటాయి డేటా అనలైజ్ చేయడానికి. అంటే 1,00,000 కంప్యూటర్స్ అనలైజ్ చేసేటువంటి డేటాని క్వాంటమ్ కంప్యూటర్ ఒక్కటే చేస్తుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. సో కాంతి వేగంతో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఫిజిక్స్ ఫార్ములాస్ తోటే మనకి క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. కోడింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఓన్లీ మ్యాథ్స్ని బేస్ చేసుకొని మాత్రమే నడుస్తూ ఉన్నాయి క్లాసికల్ కంప్యూటర్స్. క్వాంటమ్ కంప్యూటరు రాబోయే రోజులు ఎలా పనిచేస్తుందో తెలుసా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటి సమాహారంతో రూపొందించినటువంటి కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్. ఈ క్వాంటమ్ కంప్యూటరు 1,00,000 క్లాసికల్ కంప్యూటర్స్ చేసేటువంటి పని చేస్తుంది ఒకే ఒక క్వాంటమ్ కంప్యూటర్. అంటే ఎంత పవర్ఫుల్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కాంతి వేగం అంత స్పీడ్గా డేటాని అనలైజ్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి అంటున్నారు. అంతేకాదు ఈ క్వాంటమ్ కంప్యూటర్ వల్ల వ్యవసాయ రంగం, వైద్యం, విద్య, పట్టణాభివృద్ధి, ఇవన్నీ పరిపాలనలో వీటన్నిటిలో కూడా క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తూ ఉంది. కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి డేటా ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా మనకు కావాల్సినటువంటి పర్సను, లేదంటే మనకు కావాల్సినటువంటి అంశానికి సంబంధించినటువంటి డేటాని తీసుకోవచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంటుంది. ఒక ఎక్స్పర్సన్కి సంబంధించినటువంటి డేటా రావాలి. ఇమీడియట్గా ఆ ఎక్స్పర్సన్కి సంబంధించిన డేటాని మనం క్లిక్ చేస్తే ఇమీడియట్గా సెకండ్స్లో వచ్చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్లో. కానీ ఇప్పుడు ఉండేటువంటి అందుబాటులో ఉండే క్లాసిక్ కంప్యూటర్స్లో ఏంది, ఆ పర్సన్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు,
ఆ పర్సన్ గ్రామము, ఆ పర్సన్కి సంబంధించిన డిస్టిక్, ఆ పర్సన్కి సంబంధించిన స్టేటు, ఆ పర్సన్కి సంబంధించిన ఆధార్ నెంబర్, ఇవన్నీ మనం చేస్తే అంచెలంచెలుగా వెళ్తే తప్ప ఆ పర్సన్కి సంబంధించినటువంటి డేటా మనకి ప్రత్యక్షం కాదు. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే అన్ని రకాల డేటాను వితిన్ సెకండ్స్లో అనలైజ్ చేసేసి అవుట్పుట్ ఇస్తుంది. అందుకే క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమాజాన్ని నిర్మించబోతుంది అని నమ్ముతున్నారు చంద్రబాబు గారు. ఇంకొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటర్, ఇది ఒక అద్భుతం క్రియేట్ చేయబోతుంది, అద్భుతాలని అని చెప్పి ఆయన భావిస్తున్నారు. అందుకే ఒకవైపు ఏమో రిలయన్స్, టాటా తోటేమో డేటా సెంటర్లు పెట్టిస్తున్నారు, ఇంకోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ని ఐబిఎం, టీసీఎస్ అలాగే ఎల్ఎన్టీ తోటి టైఅప్ అయిపోయి ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ని పరిచయం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ హబ్ని లేదంటే క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించి ఇన్నోవేషన్ హబ్స్ని పెట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఆంధ్రప్రదేశ్లో తయారు కావాలి అనేది ఆయన లక్ష్యం. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ వర్క్షాప్ రూపంలో పడింది. అనేక మంది టెక్ దిగ్గజాలు, టెక్ నిపుణులు హాజరయ్యారు దానికి. దాంట్లో నుంచి కొత్త కొత్త ఐడియాలతో పాటు ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటర్ దిశగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆయన ఇప్పటికే ఒక ఐడియాలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు ప్రముఖుల దగ్గర నుంచి. ఇది సాకారం అయితే 2026 కల్లా లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా. లక్షల ఉద్యోగాలు, వేలు కాదు, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ లక్షల ఉద్యోగాలు స్థానికులు అయి ఉండొచ్చు, స్థానికేతరులు అయి ఉండొచ్చు, స్వదేశీయులు అయి ఉండొచ్చు, విదేశీయులు అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది క్వాంటమ్ కంప్యూటర్స్కి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక విప్లవం రాబోతుంది ఐటీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఇప్పటి వరకు మనం చూసింది ఒక వంతు అయితే రాబోయేటువంటి రోజుల్లో చూసేది మరొక వంతు అని చెప్పి చెప్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఆ విప్లవం ఆంధ్రప్రదేశ్ నుంచే రావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే మెరుపు వేగంతో ఆయన దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టెక్ దిగ్గజాలు కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆయనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి పేరు మోసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. సో ఈ వర్క్షాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక పెద్ద ఎత్తున మార్పులు తీసుకురాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ, హైదరాబాద్ కంప్యూటర్స్కి ఏ విధంగా అయితే పేరుగాసిందో అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్కి క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఉండబోతుంది. కొన్ని లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయబోతుంది అనేటువంటి ఒక అంచనాకి ఈ ప్రభుత్వం వస్తున్నటువంటి క్రమంలో క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఖచ్చితంగా ఉద్యోగాలను క్రియేట్ చేయగలదా, అది ఒక విప్లవాన్ని తీసుకురాబోతుందా సేవా రంగంలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.